ఫుల్ లెంత్ ఎపిసోడ్ కన్జ్యూమ్ చేయలేకపోతే ఈ షార్ట్ ఫామ్ కాంటెంట్ని మిస్ అవ్వకుండా ఉండడానికి లేజీ మసిల్ షార్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు స్టార్టింగ్ నుంచి డౌట్ ఉంటుందండి. ఇందాక మనం అమెరికా సూపర్ పవర్ అది ఇది అని మాట్లాడుకున్నాం కదా. బట్ ఒక కంట్రీ సూపర్ పవర్ అవ్వాలంటే దానికి టాలెంట్ ఉండాలి. హ్యూమన్ పవర్ కానీ ఏదో రకంగా టాలెంట్ ఉండాలి. ఆ టాలెంట్ని ఇనీషియల్ స్టేజెస్లో ఎట్లా అట్రాక్ట్ చేసిందండి? అంటే అక్కడ బాన్ అయి ఉన్న వాళ్ళంతా టాలెంటెడ్ అని నమ్మలేము. బట్ వేరే కంట్రీస్ నుంచి అన్నిటినీ అందరూ కూడా అమెరికాకి వెళ్ళి చేరుకున్నారు. అట్లా చేరుకోవడానికి ఎట్లా అట్రాక్ట్ చేసింది ఆ కంట్రీ? అంటే ఫ్రీడమ్ ఇస్తా మీకు అనా, లేకపోతే పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూపించి ఇక్కడికి వస్తే మీకు ఫోటోలు బాగా వస్తాయి అన్నట్ట? అంటే సార్, అమెరికా వాళ్ళు మీరు అన్నట్టుగా ఎవరైతే అమెరికన్ ఒరిజినల్ సిటిజన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంత సినిమా తెలివిలేదు సార్. వాళ్ళు ఎందుకు పనికిరాని చదువు సార్. వీళ్ళు ఏం చేశారంటే మీరు అన్నట్టుగా మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు రీసెర్చ్కి. సార్, అమెరికాని మీరు ఎలా చూడాలంటే అమెరికా 18th సెంచురీలో బాన్ అయింది సార్. 19th సెంచురీ 20th సెంచురీ మొత్తము ఒక 200 years 175 years అమెరికాకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా డెవలప్మెంట్ చేసుకోవడానికి అవకాశం వచ్చింది. మీరు మ్యాప్లో అమెరికాని చూస్తే గనక ఇటువైపు పసిఫిక్ ఓషన్, అటువైపు అట్లాంటిక్ ఓషన్. ఒకవేళ అమెరికా మీద దాడి చేయడానికి వెళ్ళాలి అంటే సముద్రం దాటాలి. అప్పట్లో కెపాసిటీయే లేదు, ఒక ఎయిర్ క్రాఫ్ట్ కెపాసిటీ లేదు, ఎయిర్ క్రాఫ్ట్సే లేవు, అండ్ ఆ నేవల్ కెపాసిటీ అంత లేదు. సో అమెరికాకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా 175 సంవత్సరాలు డెవలప్మెంట్కి దొరికింది. దానివల్ల డబ్బు క్రియేట్ అయింది. ఆ డబ్బు క్రియేట్ అయినప్పుడు వీళ్ళు ప్లాట్ఫామ్ ఇచ్చేసారు జనాలకి. ఇచ్చేసి రండి మీరు చెయ్యండి మీకు డబ్బు ఇస్తాం. సో బ్రెయిన్ డ్రెయిన్ అంటాం కదా సార్. అంటే ఏషియా, స్పెసిఫికలీ ఏషియా నుంచి బెస్ట్ ఆఫ్ ది మైండ్స్ అమెరికాకి వెళ్ళారు. ఇండియా, చైనా, జపాన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది జపాన్. సో ఇలా ఈ 3 కంట్రీల నుంచి బెస్ట్ ఆఫ్ ది టాలెంట్ అమెరికాకి వెళ్ళింది సార్. దానివల్లే అమెరికా గ్రేట్ అయింది సార్. అమెరికా గ్రేట్ తన స్వయం కృషితో అవ్వలేదు సార్. జీరో. ఈ రోజు అమెరికా బయట నుంచి జనాల్ని అమెరికాకి రావడం ఆపేస్తే 30 సంవత్సరాల్లో అమెరికా కుప్పకూలిపోతుంది సార్. జీరో అయిపోతుంది అమెరికా. దే నో దిస్. అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే 100% బెస్ట్ ఆఫ్ ది టాలెంట్స్ని రానిస్తారు, మంచి ప్లాట్ఫామ్ ఇస్తారు, డబ్బు ఇస్తారు, డెవలప్మెంట్ చేయమంటారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ B-2 బాంబర్ ఉంది కదా సార్, అమెరికన్ B-2 బాంబర్, దాన్ని స్టెల్త్ డిజైన్ చేసింది ఒక ఇండియన్ సార్. స్టెల్త్ డిజైన్ అంటే ఆ ఎయిర్ క్రాఫ్ట్ రడార్లో కనిపించదు. అంటే మనం రడార్లో చూస్తే ఎయిర్ క్రాఫ్ట్ గాల్లో ఉంటుంది, కానీ మీకు రడార్లో కనిపించదు. దాన్ని స్టెల్త్ డిజైన్ చేసింది ఇండియన్. ఆ ఇండియన్ని అమెరికా వాళ్ళు డిజైన్ కంప్లీట్ అయిన తర్వాత 39 సంవత్సరాలు జైల్లో పడేశారు. అది అమెరికా సార్. ఇమాజిన్ ఆ మనిషి మన ఇండియాకి దొరుకుంటే మనం ఏం తయారు చేసుకునేవాళ్ళు. సో దిస్ ఈజ్ హౌ అమెరికా బికేమ్ గ్రేట్. మనం న్యూక్లియర్ బాంబ్ సార్ 1945 వీళ్ళు జపాన్ మీద సెకండ్ వరల్డ్ వార్లో అమెరికా బాంబ్ వేసింది, న్యూక్లియర్ బాంబ్ వేసింది. పర్ల్ హార్బర్ మీద అటాక్ చేస్తే అమెరికా హిరోషిమా అండ్ నాగసాకి మీద అమెరికా వాడు న్యూక్లియర్ బాంబ్ వేసాడు. అమెరికా డిడ్ నాట్ ప్రొడ్యూస్ ఇట్స్ ఓన్ న్యూక్లియర్ బాంబ్ సార్. అమెరికన్ న్యూక్లియర్ బాంబ్స్ వేర్ డిజైన్డ్ బై జర్మన్ సైంటిస్ట్స్. వరల్డ్ వార్ 2లో జర్మనీ నుంచి సైంటిస్ట్ని ప్రిజనర్స్ ఆఫ్ వార్లా తీసుకెళ్లారు, వాళ్ళు తయారు చేశారు. అమెరికా రోల్ జీరో అందులో. అమెరికాకు అంత బుర్రలేదు సార్. సో వాళ్ళు గ్రేట్ అయ్యింది వేరే వాళ్ళ బలం మీదే, వాళ్ళంతా సినిమా లేదు సార్. అదే మన సైంటిస్ట్ ని కూడా ఆపేసినారు కదా, నమ్మి నారాయణ గారిని. అమెరికా ఇస్ నాట్ ఏ మనం అనుకున్నట్టు పవిత్రమైన దేశం ఏం కాదు సార్. వాళ్ళు చాలా జియో పొలిటికల్గా చాలా విధ పనులు చేశారు. అండ్ వియత్నాం వార్ కానివ్వండి, ఆఫ్ఘనిస్తాన్ క్యాంపెయిన్ కానివ్వండి, ఈ క్యాంపెయిన్స్ అన్నిట్లో అమెరికా ప్లేడ్ ఎ బ్యాడ్ రోల్. అమెరికా ప్లేడ్ వెరీ బ్యాడ్ రోల్. అని రీసెంట్ టైమ్స్లో చైనావి కొన్ని వీడియోస్ బయటకు వచ్చినాయండి. అంటే మొన్నటి వరకు ఒక 4-5 years వరకు చైనా ఈజ్ అ క్లోజ్డ్ కంట్రీ. అది దాంట్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, అక్కడ ఏం ఇన్నోవేషన్ జరుగుతుందో కూడా ఏం తెలియదు. సైబర్ సిటీ అని ఒక సిటీ బయటకు వచ్చింది. అంటే వీడియోస్లో అమెరికన్ యూట్యూబర్ ఎవరైతే అక్కడికి వాళ్ళ గవర్నమెంట్ ఇన్వైట్ చేసింది తనని, ఇంకా వెళ్ళి ట్రెడిషన్ కానీ వాళ్ళ టెక్నాలజీ కానీ చూపిస్తుంటే వరల్డ్ అంతా షాక్ అయిపోయింది. ఒక్క స్టేజ్లో వాళ్ళ జనాలకి తిండి పెట్టే స్థాయిలో కూడా లేకుండే కంట్రీ ఇప్పుడు ఒక గ్లోబల్ సూపర్ పవర్ లాగైంది చైనా. ఇది ఎట్లా సాధ్యమైంది? అమెరికా డబ్బులు ఇచ్చింది సార్. 1971 వరకు అమెరికా అసలు చైనాని చైనాలాగే గుర్తించలేదు సార్. 1971లో మనం ఎప్పుడైతే పాకిస్తాన్ని డిఫీట్ చేసామో అప్పుడు అమెరికా చైనాకి దగ్గరికి వెళ్ళింది. ఇండియాని ఆపాలి అంటే ఇండియా పక్కన ఇంకో పెద్ద దేశం రావాలి. చైనాకి డబ్బులు ఇచ్చిందే అమెరికా సార్.
అమెరికా ఇచ్చిన డబ్బులతోనే చైనా ఎదిగింది. అంటే ఇండస్ట్రీస్ పరంగానా? డబ్బులు, ఇన్వెస్ట్మెంట్ మొత్తం డబ్బులు ఇచ్చింది అమెరికానే. బట్ టుడే చైనా అమెరికా కళ్ళు చూపిస్తుంది. అంటే నువ్వు చేసిన పనే కదా, అనుభవించు. బికాస్ అమెరికా వాంటెడ్ ఇండియాస్ గ్రోత్ టు స్టాప్. ఇండియా గ్రోత్ స్టాప్ అవ్వాలి, ఇండియాకి ఒక కాంపిటీషన్ రావాలి అంటే ఇంకో దేశం ఎదగాలి. దే హావ్ ఐడెంటిఫైడ్ చైనా బికాస్ పాకిస్తాన్ వాడికి అంత తెలివి లేదు, బుర్ర లేదు. సో దే ఇన్వెస్టెడ్ మనీ ఇన్ చైనా. 1970s అమెరికా స్టార్టెడ్ పంపింగ్ మనీ ఇన్ చైనా లైక్ ఎనీథింగ్. అందుకే కదా సార్ చైనా ఈరోజు అక్కడికి వెళ్ళింది. లేదంటే చైనా ఫుడ్ లేదు సార్. మీరు అన్నట్టుగా పీపుల్ వేర్ డయింగ్. మావో జెడాంగ్ పాలసీస్ చూస్తే జనాలు అడుక్కు తినే పరిస్థితికి తీసుకెళ్ళిపోయాడు దేశాన్ని. సో అప్పుడు డెన్ జియాపింగ్ వీళ్ళందరూ వచ్చి ఇంకా రిఫార్మ్ స్టార్ట్ చేసి చైనాని ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది. అండ్ అమెరికన్ మనీ, అమెరికా వాడు ఏమనుకున్నాడంటే చైనాలో నేను డబ్బులు వేస్తే వీడు రేపు నా బ్లాక్లో జాయిన్ అయిపోతాడు కోల్డ్ వార్లో అనుకున్నాడు. కానీ వీడు ఏం చేశాడు, చాలా తెలివిగా డబ్బులన్నీ తీసుకున్నాడు, నేను కమ్యూనిస్ట్ని అని చెప్పాడు. సో అది వాడు తెలివి. సో దిస్ ఈజ్ హౌ అమెరికా. అమెరికా ఒకటే ఇంటెన్షన్ సార్, ఎక్కడ ఏ రీజనల్లో ఎవరు పవర్ఫుల్గా ఉండకూడదు, అందరు వీక్గా ఉండాలి, నేను వచ్చి అందరినీ కంట్రోల్ చేయాలి. యూరోప్లో ఈరోజు చెప్పండి సార్ ఏ దేశం పవర్ఫుల్గా ఉంది? నాట్ ఈవెన్ వన్ కంట్రీ. బికాజ్ అమెరికా వాంట్స్ టు బి ద లీడర్. మిడిల్ ఈస్ట్లో వెళ్ళండి, ఎవడైనా తల పైకి లేపగలుగుతాడా? లేపగానే అమెరికా వాడు వస్తాడు, ఐఆమ్ ద బాస్ అంటాడు. సౌత్ ఏషియాలో ఎవడైనా చేయగలుగుతాడా? ఎవడన్నా రాగానే అమెరికా వాడు నేను ఉన్నాను అంటాడు. మీరు సౌత్ ఈస్ట్ ఏషియాకి వెళ్ళిపోండి, మొత్తం అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్. సో వరల్డ్ మొత్తాన్ని నేనే కంట్రోల్ చేయాలి. ఎలా కంట్రోల్ చేయాలి? వాళ్ళు కొట్టుకొని చావాలి, ఎవడన్నా పైకి వస్తే నేను ఉన్నానని వాడు చూపించాలి. ఇది గేమ్ ప్లాన్ సార్. దిస్ ఈజ్ హౌ వాట్ ఈస్ కాల్డ్ ఎస్ హెజిమోనీ. హెజిమోనీ అంటారు, HEGEMONY. అంటే నేనే సూపర్ పవర్, ఇంకెవ్వరు లేరు, నాకెవ్వరు సాటి లేరు. సో దిస్ ఈజ్ హౌ అమెరికా ఇన్ఫ్లుయెన్సెస్ ఇట్ సెల్ఫ్ ఆన్ ది అదర్ కంట్రీస్. చాలా సార్ 800 బేసెస్ ఉన్నాయి సార్ వరల్డ్లో, 800 బేసెస్ ఉన్నాయి, మిలిటరీ బేసెస్, ఎయిర్ బేసెస్ ఉన్నాయి. అంటే వరల్డ్లో ఎక్కడికైనా అమెరికా ఒక వార్కి 6 hours to 8 hours సిద్ధమైపోగలదు. అమెరికా ఎక్కడ ఉంది సార్? ఇట్ ఈస్ ఇన్ ద వెస్ట్. ఇట్ కెన్ స్టార్ట్ ఎ వార్ ఇన్ ఇండియా విదిన్ 6 hours టైం. ఇట్ కెన్ అటాక్ ఇండియా విదిన్ 6 hours టైం. ఎందుకంటే చుట్టుపక్కల అన్ని బేసెస్ ఉన్నాయి. సో వాడు అమెరికా నుంచి ట్రావెల్ అయ్యి మీద రావాల్సిన అవసరం లేదు. హీస్ బేసెస్ ఆర్ దేర్. వాడు అక్కడ నుంచి ఆర్డర్ చేస్తాడు, అటాక్ స్టార్ట్ అయిపోయింది. సో దట్ ఈస్ హౌ హీ హ్యాస్ పొజిషన్డ్ హిమ్సెల్ఫ్. అందుకే సూపర్ పవర్స్. ఇండియా ఇజ్రాయెల్ రిలేషన్షిప్ అది ఎట్లా సార్? ఇండియా ఇజ్రాయెల్ రిలేషన్షిప్ ఇస్ హిస్టారికల్ సార్. ఎలా అంటే జ్యూస్ ఉంటారు సార్, ఇజ్రాయెల్ ఇస్ అ జ్యూ కంట్రీ. మొత్తం ప్రపంచంలో వరల్డ్ మ్యాప్లో మనం చూసుకుంటే ఇండియా ఇస్ ది ఓన్లీ కంట్రీ దట్ హ్యాస్ నాట్ కిల్డ్ ద జ్యూస్. 193 దేశాల్లో ఇండియా ఒకే ఒక దేశము ఎవరైతే జ్యూస్ని మనం ఆసరా ఇచ్చాం, ఎవరిని ఎప్పుడు మనం టచ్ చేయలేదు. అందుకే జ్యూస్ వాళ్ళకి మనం అంటే ప్రాణం సార్. ఎందుకంటే వెన్ ది ఎంటైర్ వరల్డ్ వాస్ పర్సిక్యూటింగ్ అస్, ఇండియా గేవ్ అస్ షెల్టర్. అండ్ ఇన్ఫ్యాక్ట్ జ్యూస్ ఇప్పుడు కూడా వాళ్ళ పిల్లలకి ఏం నేర్పిస్తారు తెలుసా? మనకి రేపు ఒకవేళ ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ వచ్చిందంటే యువర్ మదర్ ల్యాండ్ ఈజ్ ఇండియా అంటారు. చూడండి సార్ ఎంత నమ్మకం. వాళ్ళ పిల్లలకి ఏమంటారంటే మాకు రేపు ఏమైనా అయిపోతే మీరు వెళ్ళాల్సింది ఇండియాకి అని చెప్తున్నారు. అంత నమ్మకం, అంత ప్రేమ మనం అంటే. ఎందుకంటే మనం ఎప్పుడూ వాళ్ళని ఏం డిస్టర్బ్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ జ్యూస్ పార్సీస్ సార్. యువర్ శామ్ మానిక్ షా ఆర్ ఫీల్డ్ మార్షల్, ఈజ్ అ జూ. దట్స్ వేర్ సుప్రీం కోర్టులో మీరు జడ్జెస్ చూసుకోండి సార్, పెద్ద పెద్ద పేర్లు ఆర్ ద జూస్. హైలీ ఇంటెలెక్చువల్ రేస్, హైలీ ఎంటర్ప్రినర్స్, బాగా డబ్బు సంపాదిస్తారు, చాలా ఇంటెలిజెన్స్ ఉంది, వాళ్ళు ఎవరు ఆపలేరు సార్. సో మనం వాళ్ళకి మంచిగా ట్రీట్ చేశాం, మనలాగా ఎవ్వరు ట్రీట్ చేయాలి. ప్రతి ఒక్క దేశం వాళ్ళని టార్గెట్ చేసింది, వాళ్ళని చంపేసింది సార్. జర్మనీలో World War II జరుగుతున్నప్పుడు అప్పట్లో యూరోప్లో 80 లక్షల మంది పాపులేషన్ జ్యూస్ది. ఓన్లీ కేవలం జర్మనీలో హిట్లర్ 60 లక్షల మందిని చంపేశాడు సార్. 60 lakhs జ్యూస్ని చంపేశాడు. ఎందుకంటే ఇన్సెక్యూరిటీ. బికాజ్ దే ఆర్ ఎ సుపీరియర్ క్లాస్, ఇంటెలెక్చువల్లీ సుపీరియర్ క్లాస్, పొటెన్షియలీ సుపీరియర్ క్లాస్. వీళ్ళని తీయాలి, చంపేయడం స్టార్ట్ చేసి. దట్ ఈస్ హౌ Jews have been persecuted sir. And India is the only country that gave protection to Jews. అందుకే వాళ్ళకు మనం అంటే ప్రేమ, మనం అంటే పిచ్చి, వాళ్ళకి ప్రేమ కాదు పిచ్చి. అందుకని వాళ్ళు ఏమంటారు, నువ్వు చెప్పు పాకిస్తాన్ లేపేయాలా, నాకు అను నేను లేపేస్తా అంటాడు. నన్ను ఎవ్వడు అడిగేటోడు లేడు. నువ్వు ఏమైనా చేస్తే అడిగేటోళ్ళైనా ఉన్నారు. నేను ఏం చేసినా అమెరికా కూడా అడగడు నన్ను. నువ్వు చెప్పు నాకు సైట్లు ఎక్కడ ఉన్నాయి చెప్పు, న్యూక్లియర్ సైట్స్, నేనే పేల్చేస్తా అంట. ఏం చెప్పదు.
అవసరం లేదు, అవసరం వచ్చినప్పుడు చెప్తాం సార్, ఖచ్చితంగా చెప్తాం, డౌటే లేదు. అమెరికా చావులో పాకిస్తాన్ చావులో ఇజ్రాయెల్ చెయ్యి ఉంటుంది, డోంట్ వరీ. అది వాస్తవం. ఒకవైపు రష్యా కూడా రావచ్చు, ఇంకోవైపు ఇజ్రాయెల్ ఖచ్చితంగా వస్తుంది.